2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశి వారికి 9వ స్థానం అవుతుంది. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 12వ తారీఖు వరకు మామూలుగా ఉన్నాడు. అయితే ఈ 12వ తారీఖు వరకు కూడాను చతుర్థాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను 12 వరకు కూడాను ఉంటుంది. తదనంతరము దశమ స్థానంలోకి సంచరిస్తున్నాడు. దశమ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కనుక సూర్య భగవానుడు వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాడు. ఇక అంగారకుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 9, 10వ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ గ్రహస్థితిని, ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే సామాన్యం కంటే కూడాను కొన్ని మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఈ ఫిబ్రవరి మాసంలో గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా జాతకులు, ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పనులపై మనస్సు నిలపాలి. అంటే శ్రద్ధతో పనులు చేయడం ఈ మాసంలో చాలా అవసరము. తద్వారా మనకు అనుకున్న సమయంలో మీరు పనులు చేయగలుగుతారు. వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను కూడా మీరు పొందుతారు. ఇక ఇంటి వాతావరణం ముఖ్యంగా మీకు బాగా అనుకూలిస్తుంది. ఈ మాసంలో ఏకాదశ స్థానంలో వృషభ రాశ్యాధిపతి శుక్రుడు భగవానుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము కనుక ఇంటి వాతావరణము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు మీ అందరూ కూడాను మీకు అనుకూలంగా ఉంటారు. వారితో మీరు సంతోషంగా, ఉల్లాసంగా ఈ మాసాన్ని గడిపేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా ఇంట కానివ్వండి, బయట కానివ్వండి, మీరు అనవసరమైనటువంటి వాగ్వివాదాలను పక్కన పెట్టండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చించండి. ఆ చర్చించినటువంటి విషయాన్ని అమలు చేయడం పైన మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు ఈ బయట వ్యక్తులతో మనస్పర్ధలు, వైషమ్యాలు, కలహాలు దూరమవుతాయి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగస్తులకు తన తోటి ఉద్యోగస్తులతో బాగానే ఉంటుంది. హైయప్స్తో మీరు స్నేహము, తర్వాత వాళ్లతో ఆప్యాయత మీరు పెంచుకోవడం ఈ మాసంలో అవసరం. ఉద్యోగస్తులకు ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను తాత్కాలికంగా ఈ మాసంలో ఉద్యోగం లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే శాశ్వతమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగం కొరకు ఇంకా మీరు ప్రయత్నాలు కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక అధికారులతో ముఖ్యంగా మీరు స్నేహాన్ని పెంచుకోవాలి. వాళ్లతో యాక్సెస్ అనేటువంటిది మీరు ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మీ పనితనాన్ని గుర్తించి మీకు మంచి పేరు రావడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు అధికారులు, హైయప్సే కాబట్టి వాళ్లతో మీరు మంచిగా ఉండడానికి మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండాలి. ఇక అనవసరమైనటువంటి కాలయాపన లేకుండా పనులపై మనస్సు నిలపడం చాలా అవసరము. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ మాసం కలిసి వస్తుంది. అయితే కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీరు చేసేటువంటి పనిపైన
ఎఫెక్ట్ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ప్రణాళిక వేసుకొని ఎస్టిమేషన్ వేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆదాయము ఏదో విధంగా మీకు అవసరాలకు సరిపడా ఆదాయం వస్తుంది. ఆదాయం విషయంలో మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. మీకు అనుకూలిస్తుంది. చేతిలో డబ్బు ఉంటుంది. సమయానికి డబ్బు మట్టుకు మీకు ఏదో రకంగా అందుతుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్య పెద్దగా మీరు అనుకున్నంత ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ కొన్ని పనులలో దాని ప్రభావం మట్టుకు తప్పకుండా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసంలో విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి మాసం. విద్యార్థులు విదేశీ ప్రయాణం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, స్వదేశంగా అంటే మన దేశంలో మంచి సంస్థలలో అడ్మిషన్ కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఓవరాల్గా విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి బంధువులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వివాహము నిశ్చయం కావడము, సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంది. సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరము. మొదటి వారము, రెండవ వారంలో మీరు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వర్క్ చేసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇక ముఖ్యంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించండి. ప్రయాణాల మూలకంగా మీకు కలిసి వస్తుంది. కానీ అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం మూలకంగా మీకు అలసట, చికాకు, అసహనము ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటివి పక్కన పెట్టినట్టయితే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాల మూలకంగా మీకు చాలా లాభం చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అతిగా ఆలోచించకుండా ప్రతి పనిని కూడాను ఆలోచించి ఇంప్లిమెంటేషన్ చేయడంపై మనస్సు నిలపండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మాసంలో ప్రొఫెషనల్స్ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు కూడాను ఆర్థికపరమైనటువంటి సమస్య పెద్దగా లేనప్పటికీ పని లోపల కొంత ఆలస్యం కనబడుతుంది. కాబట్టి వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు కూడాను కొంత ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు అనుకూలిస్తాయి. చేతిలో డబ్బు ఉంటుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో, ఫిబ్రవరి మాసంలో బాగా అనుకూలంగానే ఉంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు, గురు భగవానుడు, గురువు యొక్క స్థితి జన్మస్థానంలో ఉంది. అంటే జన్మస్థానంలో గురు సంచరిస్తున్నాడు. 4వ తారీఖు నుండి రుజు మార్గంలో ప్రయాణిస్తున్నాడు జన్మస్థానంలో. కాబట్టి జన్మస్థానంలో గురువు మూలకంగా కొంత అసహనము, అనాలోచితంగా కొన్ని పనులు చేయడము, పనుల లోపల ఆలస్యము, మనము వృధాగా కాలయాపన చేయడము, ఇలాంటివన్నీ కూడాను కొన్ని ఉంటాయి. కాబట్టి గురుప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. గురువుకు ప్రప్రథమంగా ఏం చేయాలి? తల్లిదండ్రులను మీరు సేవించండి. దైవభక్తి పెంచుకోండి. దేవతా గురుభక్తి మూలకంగా మీకు కష్టాల నుండి విముక్తులవుతారు. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అంగారకుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానాధిపతి
వ్యయాధిపతి కూడాను అయ్యి ధనస్థానంలో ఉండడం మూలకంగా కొంత భూముల మూలకంగా, వాహనాల మూలకంగా, ఇళ్ల మూలకంగా అనవసరమైనటువంటి మరమ్మతులు ఇలాంటివి రావడం మూలకంగా కొంత ఖర్చులు గోచరిస్తాయి కనుక వీటి నుండి విముక్తి కావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళండి. అంగారక జపాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా మీకు వృధా ఖర్చులు దగ్గరికి రాకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి కలహాల నుండి కూడాను విముక్తులవుతారు. శనైశ్చరుడు, కేతువు కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నారు కనుక నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. శివాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను. శివాలయంలో గణపతి, అమ్మవారు, నాగేంద్రుడు, విష్ణుమూర్తి, ఆదిత్యుడు అందరూ కూడాను ఉంటారు కనుక మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నట్టయితే మీకు శని ప్రభావం తగ్గుతుంది, కేతు యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది, ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. కనుక ఇవి చేసినట్టయితే మీకు పరిహారం జరుగుతుంది. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమయ్యి మంచి స్థానాలలో ఉన్నటువంటి గ్రహాల మూలకంగా కలిగే శుభ ఫలితాలు మీకు అనుభవంలోకి వస్తాయి. కనుక ఇవి పరిహారాలను పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు.